గురువుగారు నమస్కారం. నమస్తే. ధనం మూలం ఇదం జగత్ అని ఈ కాలంలో చాలామందికి ఉండే సమస్యలు ఆర్థిక సమస్యలు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే నాలాంటోడు నీలాంటోడు అని చెప్పి నా వ్యాపారం పెడతారు. అందులో ఒకడే బాగుపడతాడు, ఇంకొకటి కొట్టుకుపోతాడు. అసలు దానికి కారణం ఏంటి? చాలా మందిలో జరిగేది ఇదే. ఇప్పుడు చాలామంది జాతక చక్ర పరిశీలనలో తీసుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే జన్మ లగ్నం. జన్మ లగ్నం నుంచి రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి ఏ గ్రహం ఉంది, ఆ గ్రహం యొక్క స్థితి ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న మహర్దశ ఏంటి, ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు ఆ ప్లానెట్కి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి. జ్యోతిష శాస్త్రము అంటే ఒక 4 పుస్తకాలు, ఒక తెల్ల పేపరు, ఒక పెన్ను, దాంట్లో 12 గళ్ళు, దాంట్లో 9 గ్రహాలు, పక్కన మ్యాటర్. ఇది కాదు. ఒక జాతక చక్రము ఒక జీవితానికి సంబంధించిన రీసెర్చ్. ఒక జాతక చక్రం ఒక జీవితానికి సంబంధించిన రీసెర్చ్. అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క జాతకం యొక్క దోషాన్ని పట్టుకుని అది ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మీకు ఆర్థికంగా ఇబ్బందుల ఇది చేయండి కోటీశ్వర్లు అయిపోతారు. మొన్న ఒక దాంట్లో చూసాం, మతిపోయింది నాకు. అంటే శాస్త్రము అని ఇప్పుడు ప్రతిదానికి వెనకాల తగిలించేస్తున్నారు. అంతకుముందు ప్రామాణికంగా ఉన్న శాస్త్రాలు కొన్ని, మీరు పెదబాల శిక్ష అని ఒక పాత పుస్తకం ఒకటి ఉంటే దాంట్లో చూస్తే శాస్త్రాలు ఉంటాయి. అందులో కొన్ని లేని శాస్త్రాలు ఇప్పుడు బోల్డ్ శాస్త్రాలు వచ్చాయి. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయల నోటు ఉంది, అది చెల్లలేదు. నేను దాని వెంటనే నాకు 150 రూపాయలు అని చెప్పి వేసేస్తే ఇది చెల్లిపోతుందా? చెల్లదు కదా. చెల్లదు కదా. ఇప్పుడు నా పేరు మహేష్, నా పేరుని నేను పరిగెట్టేయటం లేదు. ఇప్పుడు నేను అర్జెంట్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిపోయారు కదా, ఆయనతో పాటు పరిగెట్టేయాలని చెప్పి నేను కూడా పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టేసుకుంటాను. అయిపోతానా? ఎవరు కదా. అంటే జనాలను ఎంత దారుణంగా మగ్గి పెడుతున్నారు అంటే శాస్త్రం పేరు చెప్పి పేర్లో అక్షరాలు మార్చడం, సంతకాల్లో చుక్కలు మార్చడం, సంఖ్యాశాస్త్రం కూడా వాడి ఫోన్ నెంబర్ టోటల్లో ఇది వస్తే ఇది అయిపోతుంది, ఆడు కొడేశ్వరుడు అయిపోతాడు. వీడి దగ్గరికి వెళ్ళినోడి దగ్గర ఉన్న హై లెవెల్ ఉన్న వాళ్ళ నెంబర్లను తీసుకొని ఈ టోటల్ వస్తే ఇది అవుతుంది అన్నప్పుడు ఇదే టోటల్ ఉన్న మిగిలిన వాళ్ళు కూడా అవ్వాలి కదా. ఇప్పుడు టోటల్ ఫోన్ నెంబరు 4 వచ్చిన వాడు 10 కోట్లు సంపాదించేస్తారు ఈయన దగ్గరికి వచ్చి. ఈయన దగ్గరికి వెళ్ళకపోయినా అదే 4 వాడి దగ్గర ఉంది కదా. అవునండి. మరి సంఖ్యాశాస్త్రం ఇక్కడ ఏం చెప్పుద్ది? ఈ ప్రశ్నకు సమాధానం పిచ్చి అని చెప్పిద్దండి. పోని పేరు మారిపోతే అవి మారిపోతాయి ఇవి మారిపోతాయి అని చెప్తున్నారు పేర్ల అక్షరాలు. నా పేరులో నేను ఇప్పుడు చాలా మైనస్లో ఉన్నాను. అంబానీ గారు పూర్తి పేరు తెలుసుకొని ఆయన పేరు పెట్టేసుకుంటారు. అయిపోతానా? మరి ఆయన పేరు మీద అంత లాభపడుతుంది, అదే పేరుకి అంత పవర్ ఉంటే నేను రావాలి కదా. ఎలా అంటే జనాల్ని మగ్గి పెట్టడం ఎలా, ఫస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇన్ని నెంబర్లలోనే పేరు ఉండాలి, ఇన్ని అక్షరాల్లో పేరు ఉండాలి. శాస్త్రంలో ఉందా స్వామి? అది జనాలు చెప్పేది అదే కదా. అదే కదా చెప్పేది, అదే. జనాల్ని ఎలా మౌల్డ్ చేయాలనేది తప్ప సరైనటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో ప్రతిదాన్ని సైంటిఫిక్గా నిరూపించేస్తేనే శాస్త్రం అని చెప్పబడుతుంది. అవునండి. జ్యోతిష శాస్త్రం అన్నారా, కోర్టులో కూడా చాలామంది వాదనలు వేస్తే ఫలానా సంవత్సరంలో వాళ్ళు ఒక జీవో ఇచ్చారు, జ్యోతిష శాస్త్రం ఖచ్చితమైన శాస్త్రం అని. దాన్ని ఆధారం చేసుకొని జాతక మార్తాండ, జాతక తేజోమయో బోల్డ్ బిరుదులు, పోటీలు, కంకణాలు, గండ పేరుండాలు ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా గుడ్డుగా పోతాయి కదా. అంటే వీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి పరిశోధన పెట్టి పరీక్ష పెట్టి ఇస్తున్నటువంటిది మిగిలిన శాస్త్రాలు ఎందుకు ఇవ్వటం లేదు? వీటికి ఉన్నటువంటి క్యాపబిలిటీ వాటికి ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కొత్త శాస్త్రాన్ని? ఒకడు అంటాడు కళ్ళు చూసి, కళ్ళ ఫోటో చూసి, కళ్ళల్లో ఉన్నటువంటి రంగు చూసి చెప్పేస్తానంటాడు. నీ కంటి రంగు ఎలా ఉంటుందో జాతక చక్రం చూస్తే నీ కన్ను రంగు తేనె రంగులో ఉంది, నల్ల రంగులో ఉంది, నీ కన్ను పరిమాణం ఎంత ఉంది, నీ హైట్ ఎంత ఉంటుంది, నీ ఒంటి చర్మంలో ఉండేటువంటి స్కిన్ టోన్. చంద్రుడు అమావాస్యలో దగ్గర చేసి పుట్టారనుకోమ్మా, చంద్రుడు ఉచ్చులో ఉన్నా కానీ నల్లగానే ఉంటాడు. అంటే ఒక వ్యక్తి జననంలో ఉండేటువంటి పిల్లల యొక్క శరీర రంగుని కూడా చెప్పే చంద్రుడి కన్నా నువ్వు కంటి రంగుని చెప్తున్నావు. కంటిని చూసి ఆ కంటి రంగే చెప్తున్న శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. అసలు శాస్త్రాన్ని చూసి మనిషి ఎలా ఉన్నాడో చెప్పాలి, మనిషిని చూసి జ్యోతిష్యం చెప్పకూడదు. లేదు, ఒక జాతక చక్రం చూసి ఆ వ్యక్తి హైట్ ఎంత ఉంటాడు, ఆ ఒంటి రంగు ఎంత ఉంటుంది, స్త్రీ అయితే కేశాలు ఎంతవరకు పెరుగుతాయి, జుట్టు, మగవాడి జుట్టు అయితే ఎలా ఉంటుంది, ఇతను ఒంట్లో కొవ్వు పర్సంటేజ్ ఎంత ఉంటుంది, ఇతను కోపం ఎక్కువ ఉంటుంది,
శుక్రుడిని పట్టుకొని శరీరతత్వంలో అఫ్కోర్స్ నేను చాలా స్లిమ్ పర్సన్, ఉమ్, అంటే శుక్రుడు నా దాంట్లోని శత్రుస్థానంలో ఉంటాడు. ఉమ్, కాబట్టి నేను ఎంత తిన్నా తినకపోతే నేను ఇలాగ ఉంటాను. కొంతమంది ఊబకాయత్వం వచ్చేస్తుంది. ఉమ్, గురుడు లగ్నంలో ఉండి ఉచ్చులో ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర 5.6 5.8 6 వరకు వెళ్ళిపోయి హైట్కి దగ్గర పర్సనాలిటీతో ఉంటారు. ఉమ్, మళ్ళీ అదంతా కండ ఉండదు, ఉమ్, కండ కాదు, ఉమ్, కానీ హైట్ చూపిస్తుంది, సౌష్ఠవం చూపిస్తుంది. ఉమ్, ఇలా జాతచక్రం చూడగానే హైటు అతగాడి యొక్క దేహంలో ఉండేటువంటి హార్మోన్ల ప్రభావంతో సహా చెప్పగలిగింది జ్యోతిష శాస్త్రం. అలా చెప్పగలిగినోడే అసలైన వ్యక్తి. ఇప్పుడు చెప్తున్నాను కదా స్వామి, ఒక పంచాంగం పట్టుకొని 100 రూపాయల పంచాంగంలోనే జాతకం చెప్పాలి అంటే అవ్వదు. ఉమ్, ప్రతి ఒక్కడు ఏంటంటే ఒక పంచాంగం కొనుక్కుంటారు, అందులో ఈ రాశిలో ఈ రాశి ముఖ్యంగా వార ఫలితాలు చెప్పేవారు ఉమ్, మేషరాశి వారు అని చెప్తారు. ఈ మేషరాశి వారికి నామ నక్షత్ర ప్రకారం తీసుకుంటున్నారో తెలియదు, ఉమ్, జన్మ నక్షత్ర ప్రకారం తీసుకుంటున్నారో తెలియదు. జన్మ నక్షత్ర ప్రకారం తీసుకుంటే ఓకే, అగ్రీడ్ చేయొచ్చు. ఉమ్, అవునండి. కానీ నామ నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే మా తాతగారు నా నామ నక్షత్రం ప్రకారం నా పేరు పెట్టలేదు. ఉమ్, మరి నా పేరేమో ఒకటే, నా జాతకం ఒకటే. నక్షత్రం ఒకటి అయిపోతుంది. ఆ, పేరు బలం మీద వచ్చేటటువంటి రాశి వేరైపోతుంది, నామ నక్షత్ర బలం మీద వచ్చే రాశి వేరైపోతుంది. అదే పుట్టినప్పటి నుంచి నక్షత్రం ఇవన్నీ ఫాలో అయిన వారికి అయితే నక్షత్రం ఏంటంటే దాని ప్రకారం పేరు పెడతారు. అంతే, మామూలుగా పేరు పెట్టిన వారికి ఉండదు. చెప్పండి గురుగారు. అది ఉమ్, ఇప్పుడు పేరు బలాన్ని పెట్టుకొని జాతకం చెప్పడం అనేది చాలా తప్పు. ఉమ్, మరి ఇప్పటి వరకు పరిగెట్టారు కదా, ఒకప్పుడు ఖచ్చితంగా పేరు నామ నక్షత్రం ప్రకారం పెట్టేవారు, ఉమ్, దానివల్ల పరిగెట్టేవారు. కానీ ఇంకా ఇప్పుడు అదే గుడ్డుగా వెళ్ళిపోతే ఉమ్, అది అవ్వదు, అది మారాలి. మారాలి. ఉమ్, అవతల వాడిని ఎలా అట్రాక్ట్ చేయడానికి అనేది కాదు కావాల్సింది, మనం అవతల వాడికి ఎంత కరెక్ట్గా నిలబడ్డాము అనేది నిలబెట్టుకోగలిగితే ఉమ్, జ్యోతిష శాస్త్రాన్ని ఆకాశంలోని సూర్య భగవానికి సమానంగా తేజోమయమైనటువంటి కిరణాల వలె ప్రతి చోట విస్తరింపచేయచ్చు. ఉమ్, జ్యోతిష శాస్త్రం అనేది సైంటిఫిక్ అప్ప. ప్రత్యేకించి ఒక మహానుభావులు రాశారు, అనారోగ్య నివారణకు ఆరోగ్య సూత్రాలతో జ్యోతిష శాస్త్రం ఉంటుంది, ఒక కితాబ్ ఉంది బయట. ఓకే అండి. దాన్ని పట్టుకుంటే ఏ వ్యాధికి ఏం చేయాలనేది కూడా సంపూర్ణంగా ఉంది. ఓకే. జ్యోతిష శాస్త్రాన్ని కూడా బస్టు పట్టించే ప్రయత్నాలు చేసే జనాలు ఉన్నారంటారు. బస్టు ప్రకటించడం కాదు, దాన్ని ఒకదాన్ని ప్లాట్ఫామ్గా చేసుకొని దాని మీద బతికేస్తున్నారు. ఉమ్, వాళ్ళు కావాలని చేయరు, ఎందుకంటే రాంగ్ రెమెడీ చెప్తారు. వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక రాంగ్ రెమెడీ వెళ్ళిపోతుంది అంతే. ఉమ్, ఓకే ఎవరైనా అభివృద్ధి చేసుకొని బాగుపడాలని అనుకుంటారు, కాకపోతే వీళ్ళు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఉమ్, కలిగి రావటం లేదు. అది తోచిన కాడికి చెప్పడం, ఉమ్, తెలిసిన కాడికి మాట్లాడడం, అంతే. వెళ్ళిపోవడం. ఓకే. సరే గురుగారు.